హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. మొన్న సంక్రాంతికి మా ఊర్లో ఎగ్జిబిషన్ పెడితే మా పాపని తీసుకొని వెళ్ళామండి. పాప ఫుల్ గా ఎంజాయ్ చేసింది. వాళ్ళ నాన్న ఏం కావాలమ్మా, ఏం ఎక్కుతావు అని ఎన్నిసార్లు అడిగినా కూడా బయట నుంచి చూసి ఆ జైంట్ వీల్ ఎక్కుతాననే అంటుంది. అసలు మాకు ఈ ఎగ్జిబిషన్ గురించి తెలిసింది ఎలాగా అంటే, అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఆటోలో చెప్తూ వెళ్తున్నారు. అయితే అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో అని చెప్పి చూద్దాము అని చెప్పి వెళ్ళాము. ఎంట్రన్స్ టికెట్ అయితే మాత్రం 100 రూపీస్ తీసుకున్నారండి. సంక్రాంతి సెలవులు ఇస్తే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తారు కదా. మేమైతే ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఏం చేస్తాం, మా హస్బెండ్కి హాలిడేస్ లేవు, ఒక్కరోజే హాలిడే ఇచ్చారు. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. 100 రూపీస్ కూడా బొక్కనే అనుకున్నాం మేము ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత. కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే మా పాప కొంచెం ఎంజాయ్ చేసింది. ఆ ఫిషెస్ని చూసి కక్క 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 అంటుంది అనమాట. అంటే తినేది అని చెప్పి అంటుంది. ఆ ఫిషెస్ని చూసి చాలా బాగా ఎగ్జైట్ అయ్యింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, ఒక గృహలాగా ఉండి పైన మొత్తం ఫిషెస్ ఉంటాయి, వాటర్ ఉంటాయేమో, లోపల నుంచి మేము నడుచుకుంటూ వెళ్తామేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాము. కానీ ఒక డబ్బా లోపల ఫిష్వి ట్యాంక్స్ పెట్టేసి సైడ్స్ అటువైపు ఇటువైపు అలా ఉన్నాయి. జస్ట్ ఎగ్జిట్కి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ముందు అనుకుంటా, అంతే. అలా గృహలాగా పెట్టారు, టర్నల్ లాగా. ఇదిగోండి, ఇదే అది నేను చెప్పాను కదా టర్నల్ అని చెప్పి. దీనికి కూడా అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండి తొందరగా నడవండి తొందరగా నడవండి అంటున్నారు. మా పాప అయితే ఇవి చూసి చాలా ఎగ్జైట్ అయింది. ఆ ఫిషెస్ని అలా చూస్తూనే ఉందన్నమాట. అంతేనండి, ఇంకా అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. దీనికి 100 రూపీస్ వేస్ట్ ఏమో అనిపించింది. అంత ఎలివేషన్స్ ఇచ్చారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగేసాము. ఇవి వచ్చేసరికి స్ట్రీట్ షాప్స్ అనమాట. అన్నీ ఉన్నాయి, యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్. లోపలికి వెళ్దామంటే అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇప్పుడు ఇందు లోపలికి వెళ్తే ఇంకా మనకి బయటకు వచ్చేసరికి ఎగ్జిబిషన్ టైం అయిపోద్దేమో అని చెప్పి వచ్చేసాము. నేను మా హస్బెండ్కి ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, నాకు ఇలాగ చాక్లెట్ వస్తూ ఉంటుంది కదా పైనుంచి, నాకు అది కావాలి అని. అయితే మా హస్బెండ్కి అక్కడ సరే ఉంటే కొందాంలే అన్నట్టు అన్నారు. అంటే అక్కడ ఉండదేమో అనుకున్నారేమో మరి. ఇంకా ఫిష్ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చామో లేదో ఇంకా అదే ఉంది కొను అంటే, సరే తీసుకో అన్నారు. ఒకటి తీసుకున్నా అండి. అది జస్ట్ స్వీట్ బన్ ఉంటుంది కదా, ఆ స్వీట్ బన్ని చాక్లెట్లో డిప్ చేసి ఇచ్చారు. ఒక్క పీస్ 25 రూపీస్ అంట. వామ్మో అనిపించింది పీస్. అసలు నాకు తిన్నట్టు కూడా అనిపించలేదు. మా హస్బెండ్ ఇంకోటి కూడా తీసేసుకో అన్నారు. అప్పుడు ఎంత కాస్ట్ అని అడిగితే 25 రూపీస్ అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకొకటి తీసేసుకొని నేను హాఫ్ తిని మా హస్బెండ్కి ఇచ్చాను. కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ కాస్ట్ అయితే చాలా. రింగ్స్ వేస్తారు కదా, ఇలా రింగ్స్ వేస్తే ఏ ఐటమ్ వస్తుంది అని చెప్పి చూస్తారు కదా, అది ఆడదామంటే ఏ డబ్బులు బొక్క అవసరం లేదు పదా అన్నారు మా ఆయన. ఇంకెలా కొంచెం ముందు వచ్చేసరికి ఇలా పీచ్ మిఠాయి ఉంది. నాకు ఇది ఎప్పటి నుంచో తినాలి తినాలి అనిపిస్తుంది అని మా హస్బెండ్ని అడిగితే తీసుకున్నారు. ఇది వచ్చేసరికి 50 రూపీస్ 60 రూపీస్ తీసుకున్నారు. అయ్యి బాబు, అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఇది నాకు తినడమే రావట్లేదండి. ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, తిన్నట్టు కూడా అనిపించట్లేదు అసలు. ఇంక నేను వెంటనే మా హస్బెండ్కి నువ్వు తినేసే అని చెప్పి ఇచ్చేసాను. నేను కొంచెం కూడా తినలేదు. మా పాప మాత్రం ఇలా నాలుగు బయటకు పెట్టి కొంచెం కొంచెం చీకుతూ చీకుతూ తింటుంది అనమాట. వెనకాల చూసారా తిరుగుతుంది కదా, అది వెక్కించమని చెప్పి వాళ్ళ నాన్నని ఎంతసేపు అడిగిందో. అది 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 అని చెప్పి లాస్ట్కి అయితే వాళ్ళ పాప అడుగుతుంది అని చెప్పి వాళ్ళ నాన్న అయితే ఎక్కిచ్చేశారు. ఇద్దరు కలిపి ఎక్కారు, పెద్ద పెద్ద మనుషుల్లాగా. నేను కూడా ఎక్కుతానంటే నువ్వేమన్నా చిన్నపిల్లవా, మేము ఎక్కుతాంలే, ఇది ఉంది కదా దీనికోసం నేను ఎక్కుతున్నాను అని చెప్పి ఎక్కారనమాట. చూడండి, ఇద్దరు ఎక్కి కూర్చున్నారు చక్కగా. సేపు ఒక 5 మినిట్స్ కూడా తిప్పలేదు. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. దీనికి తిరిగింది, ఒక్క రౌండ్ తిరిగిందో లేదో ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిందంట. అస్సలు ఉండలేదంట. మా ఆయన ఇంకా అది ఇది అది ఇది అని చూపించారు. చూడండి, బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కుతా అని చెప్పి చూపిస్తుంది వాళ్ళ నాన్నకి. పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి, కానీ మా పాప చిన్నది కదా ఏం ఎక్కలేదు. బోట్ రైడింగ్, ఇంక ఇదంతా ఫుడ్ స్ట్రీట్. ఇదిగోండి, పానీపూరి ఉంది, తర్వాత నూడిల్స్, మంచూరియా, పెద్ద పెద్ద అప్పడాలు ఉన్నాయి, బజ్జీస్ అన్నీ ఉన్నాయి తినడానికి అయితే మాత్రం. అక్కడ చూసారు అది తిరుగుతుంది. నాకు అది చూస్తేనే అంత భయం వేసిందో. చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారండి అదైతే. తర్వాత మసాలా పాపడ్, బజ్జీ అని చెప్పాను కదా, ఇదే చిన్నపిల్లలు చిన్న గుర్రాల మీద చూడండి ఎక్కి ఎంత బాగా తిరుగుతున్నారో కదా. జైంట్ వీల్ స్టార్టింగ్లో మా పాప ఇదే ఎక్కుతాననింది, వెళ్ళిన తర్వాత కూడా ఇది ఎక్కుతానంటుంది. కానీ వాళ్ళ నాన్నగారికి కూడా భయమే, అందుకని ఇంకెక్కించలేదు.
పాప చూడండి కళ్ళద్దాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉందో కదా. ఎగ్జిబిషన్ చూసి దాన్ని తీసుకెళ్తే వచ్చేపోయే జనాల్ని పిల్లల్ని చూసి ఎగ్జైట్ అయిపోతుంది బాగా. కళ్ళద్దాలు జారిపోతున్నా వాళ్ళ నాన్న చూసుకోవట్లేదు, నేను వెనకాల నుంచొని అదే నవ్వుతున్నాను. ఇంక ఎగ్జిబిషన్ ఇదైతే ఎగ్జిట్ అనుకుంటా. ఇలాగా మాకు డెకరేషన్ చేశారు తణుకులో, అసలు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి దసరాకు ఒకసారి భలే మంచిగా డెకరేషన్ చేస్తారు మొత్తం రోడ్ అంతా. కూడా వచ్చేసాం. మీలో ఎంతమందికి చెరుకులు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చెరుకులు ఇష్టం కానీ చెరుకు రసం అయితే అస్సలు నచ్చదు. షర్మిష్ఠాకి వెళ్ళి స్నాక్స్ తీసుకుని అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.